వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లె ఈశ్వరరావు మాట్లాడుతూ తనకి కూటమి ప్రభుత్వం వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెట్టిందని చెప్పారు. తనకు గుర్తించి ఈ పదవి ఇచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు. తన వడ్డెర జాతి భవిష్యత్తు కొరకు సంక్షేమం కోసం పనిచేస్తానని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న క్వారీల్లో వడ్డెర్లకు ఈ ప్రభుత్వం సముచిత స్థానం ఇస్తుందని అన్నారు. త్వరలో రాష్ట్రంలో పర్యటించి డైరెక్టర్ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రతి జిల్లాలో పర్యటించి వడ్డెర సమస్యలను గుర్తించి ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. త్వరలో గుంటూరులో ప్రమాణ స్వీకారం మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని తెలియజేశారు. మీడియా మిత్రులు నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వడ్డెర కార్పొరేషన్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించడం ముఖ్య ఉద్దేశం గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మరి ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు, మా యువ అధినేత నారా లోకేష్ గారి యొక్క సహకారంతో ఆంధ్రప్రదేశ్ వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ గా నాకు పదవీ బాధ్యతలు అప్పగించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు, కూటమి ప్రభుత్వానికి, ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రి వర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గల్లా మాధవి గారికి, ఇతర శాసనసభ్యులందరికీ, శాసన మండలి సభ్యులకు, నా సహచర చైర్మన్లందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలలో నిరంతరము శ్రమిస్తున్నటువంటి కమ్యూనిటీ మా వడ్డెర కమ్యూనిటీ. క్వారీ వృత్తులలో మరి రోడ్ల పనుల్లో కూడా ఎదుర్కొంటూ శ్రమ జీవనాన్ని ఆధారం చేసుకుని శ్రమిస్తున్నటువంటి కమ్యూనిటీ జాతి వడ్డెర జాతి. మరి ఇలాంటి కష్టజీవులైన వడ్డెర్లను గుర్తించినటువంటి చరిత్ర కలిగిన ఏకైక నాయకుడు మన యుగ పురుషుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. రామారావు గారు 83లో పార్టీ పెట్టిన తదుపరి నిజంగా బీసీలకు ఒక రాజ్యాధికారం వచ్చింది. ఈరోజు ఎన్నో బీసీ కులాలు రాజ్యాధికారంగా సంక్షేమ పరంగా ఉన్నారు అంటే దానికి ఒక పునాది వేసినటువంటి ఆ మహానాయకుడు ఎన్టీ రామారావు గారు. వారి యొక్క ఆశయాలను, వారి సిద్ధాంతాలను, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికానికి, యావత్తు తెలుగు ప్రజల కొరకు సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా మరి తెలుగుదేశం పార్టీకి ఒక ఉన్నతమైనటువంటి కీర్తి తెచ్చినటువంటి గొప్ప నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. బాబు గారంటేనే అభివృద్ధి, బాబు గారంటేనే సంక్షేమం. ఎందుకంటే రాష్ట్ర విభజన తర్వాత భయంకరంగా ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవడానికి లేని పరిస్థితుల్లో రాష్ట్రం విడిపోయింది. అలాంటి రాష్ట్రాన్ని ఒక ఘాట్లో పెట్టి రాజధాని నిర్మాణం చేసి తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని యావత్తు భారతదేశంలో చెప్పుకునేటట్లుగా పనిచేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మొట్టమొదటిగా మా బీసీ కులాలకి, మా వడ్డెర కమ్యూనిటీకి ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఫెడరేషన్ ఏర్పాటు చేశారు, పాలక మండలి ఏర్పాటు చేశారు, దానికి కొన్ని కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారు, దాన్ని కార్పొరేషన్ గా కూడా అభివృద్ధి చేశారు. వడ్డెర్లకు ఆధునిక పనిముట్లు, మరి ఆదరణ స్కీమ్ కింద చంద్రన్న బీమా, ఇలాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నా మీద ఒక పెద్ద బాధ్యత అప్పగించారు. అదేంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి వడ్డెర్లందరికీ కూడా ఒక ప్రతినిధిగా వడ్డెర సమస్యలను, వడ్డెర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయా పాలకుల దగ్గరికి, అధికారుల దగ్గరికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా పనిచేయమని నాకు వారు ఆర్డర్స్ ఇచ్చారు. అంటే పనిచేయమన్నారు. ఇలాంటి బాధ్యతను, ఇలాంటి ఉన్నతమైన స్థితిని నాకు కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, కూటమి ప్రభుత్వానికి నేను ఎంతో రుణపడి ఉన్నాను.
ముఖ్యంగా నా జాతి బిడ్డలైన మీ అందరికి కూడా ఈ ప్రమాణ స్వీకారం అయిపోయినాక అన్ని జిల్లాల్లో కూడా పర్యటన చేస్తాను. ఇంకొకటి, ఎక్కడైనా ఏదైనా సమస్యలు ఉంటే తప్పకుండా మీ బిడ్డగా వాటిని నా దృష్టికి తీసుకురండి. నా శక్తి వంచిన లోపం లేకుండా నేను అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, అక్కడ ఉన్నటువంటి అధికారుల దృష్టికి తీసుకెళ్లి మీ సమస్యలను పరిష్కరించే దిశగా నేను ప్రయాణం చేస్తానని మీ జాతి బిడ్డగా మీకు హామీ ఇస్తున్నాను. ఇంత బాధ్యత నాకు అప్పగించినటువంటి ముఖ్యమంత్రి గారికి, యువనేత నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, కూటమి ప్రభుత్వానికి, గుంటూరు జిల్లాలోని శాసన సభ్యులకు, శాసన మండలి సభ్యులకు, కేంద్ర మంత్రి వర్యులు తమ్మసాని చంద్రశేఖర్ గారికి మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సదా మీకు రుణపడి ఉండి నా జాతికి నేను రుణం తీర్చుకుంటానని మీకు హామీ ఇస్తున్నాను.